ప్రజా టీవీ తెలుగు న్యూస్. సింగనమల నియోజకవర్గ కేంద్రంలో పండ్ల తోటలకు సంబంధించి హార్టికల్చర్ ఆఫీస్ అంటే ఉద్యాన శాఖ ఆఫీసు ఇక్కడ లేకపోవడం చాలా అన్యాయం. ఎందుకంటే సింగనమల నియోజకవర్గం అని అనిపించుకొని కూడా చాలామంది అధికారులు ఇక్కడ అందుబాటు లేదు. హార్టికల్చర్ అధికారులు కూడా 3 మండలాలు కలిసి ఒకరు ఇన్ఛార్జిగా ఉండడం, అది కూడా సింగనమల నియోజకవర్గ కేంద్రానికి కూడా ఇన్ఛార్జి పాలన. ఇది పండ్ల తోటల ఉద్యాన శాఖ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు ఏం చేస్తున్నారో మాకు తెలియక అడుగుతున్నాం. ఇప్పటికైనా ఒకసారి ఆలోచన చేయండి. సింగనమల నియోజకవర్గ కేంద్రంలో హార్టికల్చర్ ఆఫీస్ను ఏర్పాటు చేయాలా, ఇక్కడ అధికారుల అని కూడా ఏర్పాటు చేయాలా. అక్కడ ఆఫీస్ కూడా గతంలో ఉండేది. అంతేకాకుండా సింగనమలకి హెడ్ క్వార్టర్లో కరెంట్ ఏ లేడు, ఏపీఓ లేడు. అది మొత్తం అంతా అంటే ఇన్ఛార్జీల పేరుతో, ఎంపీడీఓ కూడా ఇన్ఛార్జీల పేరుతోనే ఇక్కడ జరగడం జరుగుతుంది. లైన్ మ్యాన్ కూడా ఇక్కడ కరెంటుకి సంబంధించి కూడా విద్యుత్ అధికారులు కూడా, లైన్ మ్యాన్ కూడా, ఇక్కడ ఎల్ఐ గారు కూడా లేకపోవడం. ఎందుకంటే పండ్ల తోటకు సంబంధించి నియోజకవర్గ కేంద్రంలో 6 మండలాల్లో పుట్లూరు, ఎల్లనూరు, నార్పల, గాలిదిన్నె, సింగనమల, బుక్రాజ్ సంవత్సరం ప్రాంతాల్లో కూడా హార్టికల్చర్ పంటలు అనేక రకమైనవి పండించడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు అరటి పంట ఇక్కడ పుట్లూరులో భారీగా పండించడం జరుగుతుంది. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ ఎక్కడ ఎక్స్పోర్ట్ కూడా ఎక్కడ కూడా నామకే వస్తే ఒకసారి తాడపత్రి నుంచి రైలు పంపించడం జరిగింది, కానీ దాన్ని కంటిన్యూగా అందుబాటులో ఉంచడంలే. మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం, పండ్ల తోటలు అమ్ముకోవడానికి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి. ఇప్పుడు చెప్తున్న జిల్లా స్థాయిలో ఈ సంవత్సరం 2024-25 సంబంధించి 8,000 ఎకరాల్లో పండ్ల తోటలు మేము అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాంట్లో చీని, నిమ్మ, దానిమ్మ, అల్లనేరడి, డ్రాగన్ ఫ్రూట్, మరి ఆపిల్, కొబ్బరి, సపోటా, జామ, సీతాఫలము, చింత అని అనేక రకమైన, దాంతోపాటు 2 రకాల పూల మొక్కలు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ పూల మొక్కలు కూడా లిల్లీ పూలు లేవు, చామంతి పూలు లేవు, కాబట్టి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారులకు తెలియజేస్తున్నాం. అవి ఇవ్వడమే కాదు, దానిని పరిరక్షించుకోవడానికి కూడా నిధులు 90% సబ్సిడీతో నిధులు కల్పిస్తేనే అక్కడ పంటలు పండించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం పండ్ల తోటల రైతుల పరిస్థితి, చీనీ రైతుల పరిస్థితి 15,000, 10,000 గతం చూసాము. గత 2 ఏళ్ల కిందట చాలా ఇబ్బంది కథ ఏర్కొని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. వేలకు రూపాయలు చీనీ పంటలు పెట్టుబడి పెడితే ఇక్కడ చూస్తే మార్కెట్ సౌకర్యం లేక దళారీ వ్యవస్థతో కూడా నష్టపోవడం జరుగుతుంది. అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు బోర్లు కూడా ఎండల కాలంలో వందలాది బోర్లు కూడా మన నియోజకవర్గ ప్రాంతంలో, జిల్లా ప్రాంతంలో కూడా ఎండిపోవడం జరిగింది. ఎండిపోయినా కూడా అక్కడ ఉచిత బోర్లు అని చెప్పి గత ప్రభుత్వంలో కూడా ఎన్టీఆర్ జలకాలని టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మరి ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ జలకాలని చెప్పి అనేక సందర్భాల్లో కూడా దానికి మేము తీసుకొని వచ్చాము. మీరు అప్లికేషన్ చేసుకోండి, అప్లై చేసుకొని మేము బోర్లు వేపించి కరెంటు సౌకర్యము, ఉచితంగా మోటార్లు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అవి ఆచరణలో సాధ్యం కాలేదు. అందుకోసం డిమాండ్ చేస్తున్నాం. రైతులు ఈరోజు ఒక బోరు, మోటార్ వేసుకోవాలంటే దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది. ఈరోజు పుట్లూరు, ఎల్లనూరు ప్రాంతాల్లో దాదాపుగా 800 నుంచి 900 అడుగుల వరకు బోరు వేస్తేనే నీళ్లు పడే పరిస్థితి ఉంది. అక్కడ ఎండిపోతే కూడా మళ్ళీ మరుసటి రోజు చేసుకునే పరిస్థితి. అందుకు లక్షల రూపాయలు పెట్టుబడి పండ్ల తోట రైతులు కూడా చాలా నష్టాలయ్యి ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది. వారికి ఎటువంటి పరిహారం లేదు. ఇప్పుడు చూస్తున్నాం ఉద్యాన శాఖలో చాలా సందర్భాల్లో కూడా కర్బూజ కానీ, దోశ కానీ, కలంగర్ కానీ పెట్టడం జరుగుతుంది. అకాల వర్షాల వల్ల, తుఫాను వల్ల కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొని అక్కడ పంటలు నష్టపోతే పరిహారం కోసం ప్రయత్నం చేసి అధికారులు వస్తారో ఎప్పుడు ఆ పిలువ వచ్చడం రావడము చూసుకోవడము మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ఎకరాకు 6,000 రూపాయలు ఇస్తే ఆ రైతుకి ఏ విధంగా వస్తారు? లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలా? ఈరోజు 70 రోజుల పంటకే దాదాపు ఎకరాకు వచ్చేసి ₹1,00,000 పైన ఈ ఉద్యాన శాఖ పంటలకు ఖర్చు అవుతాయి. మేము అందుకే డిమాండ్ చేస్తాం, ఈ పంటల విధానాన్ని తీసుకోవాలంటే ఉచిత పంటల బీమా విధానాన్ని తీసుకురావాలా. ఆ ఉచిత పంటల బీమా విధానం తీసుకొచ్చి
కనీసము ఆ పంటల బీమా ప్రీమియం కూడా అదో అరకొరగా కట్టించుకున్నా కూడా అక్కడ కూడా ఏమవుతుందంటే పరిస్థితి ప్రభుత్వ రంగ సంస్థలే ఈ బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్తున్నాం. ఈరోజు వేరుశెనగ కావచ్చు, ఇతర పంటలు కావచ్చు, అన్ని రకాల పంటలు మీరు చెప్తున్నారు, మామిడికి పెడుతున్నాం, టమోటాకు పెడుతున్నాం అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థలకి ఆ బీమా ప్రీమియాన్ని చెల్లించాలి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ హార్టికల్చర్ ఆఫీసును సింగనమల నియోజక కేంద్రంలో ఏర్పాటు చేయాలి. హార్టికల్చర్ పంటలకు కూడా ఖచ్చితంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి, మద్దతు ధర సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం.